शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాల లోపల అత్యంత శుభగ్రహ అయినటువంటి గురువు యొక్క సంచారము మానవుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే గురువు పూర్ణ శుభుడు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహము చాలా ఉండాలి, మనకు తప్పకుండా ఉండాలి. మనిషి అభివృద్ధి పథంలో పయనించాలి, అభివృద్ధిలోకి రావాలి అనంటే గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరం. సాంప్రదాయంగా ఆలోచించినప్పటికీ గురువు త్రిమూర్తి స్వరూపమైనటువంటి వాడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి గురువు. నవగ్రహాల లోపల కూడాను అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము గురుగ్రహము. సాధారణంగా ఈ గురుగ్రహము సంవత్సరము మొత్తం కూడాను ఒక రాశిలో సంచరిస్తుంటాడు. ఆ 12 నెలలు ఒక రాశిలో ఉండడం మూలకంగా వివిధ రాశులకు అంటే 12 రాశుల వారికి ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయము మనము సర్వసాధారణంగా గోచార ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈ సంవత్సరము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి గురువు యొక్క సంచారంలో ఏర్పడింది. అదేంటంటే కన్యా రాశి వారికి గురు గోచారము అనగా గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాము. ఈ సంవత్సరము 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశిలో సంచారము కన్యా రాశి జాతకులకు దశమ స్థానం అవుతుంది. అంటే దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానము గోచార రీత్యా ప్రతికూలం. అయితే ఈ దశమ స్థానంలో సంచరించడము ప్రతికూలమైనప్పటికీ చతుర్థాధిపతి దశమంలో సంచరిస్తున్నాడు. ఇది కొంతవరకు మనకు అనుకూలతను ఇచ్చేటువంటి అంశం. ఇక ఈ దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ముఖ్యంగా వృత్తి అంటే మనం చేసేటువంటి పని పైన ప్రభావాన్ని చూపిస్తాడు. మనం చేసేటువంటి పని లోపల పనివారితో మనం కంపెనీ రన్ చేస్తూ ఉన్నప్పుడు మన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళతో కొన్ని ఇబ్బందులు క్రియేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనము పనిచేస్తున్న చోట కూడాను కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా వృత్తిపరంగా సమస్యలను క్రియేట్ చేస్తాడు. ఇక వ్యాపారస్తుల విషయం చూసినట్టయితే వ్యాపారం బాగానే కొనసాగుతుంది, కానీ కార్యకలాపాలు చేస్తున్నటువంటి సమయం లోపల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. క్రయ విక్రయాలు మట్టుకు అనుకూలంగానే ఉంటాయి. ఇక అనాలోచిత పెట్టుబడులు చేసే అవకాశాలు ఉన్నాయి. బ్లైండ్గా మీరు పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం ఈ సమయంలో బాగా ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఆచితూచి పెట్టుబడులు పెట్టడము, ప్రాపర్టీస్ కొనడము, వస్తువులు కొనడము ఇలాంటివి చేయాలి. బ్లైండ్గా చేసినట్టయితే మీరు కొన్ని కష్టాలు నష్టాలలో ఇరుక్కుపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రాపర్టీస్ వ్యవహారం డీల్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ కానివ్వండి, మధ్యవర్తులు కానివ్వండి, వీళ్ళందరితోనూ కూడాను మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా వ్యవసాయదారులకు
కొంత అనుకూలంగానే ఉంటుంది ఈ సమయము. అయినప్పటికీ వాళ్ళు ఊహించినంత లాభము ఉండదు. అయినప్పటికీ సంతృప్తిగానే ఉంటారు. అంటే వ్యవసాయదారులకు ఓవరాల్గా ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది. ఇక ఇరుగు పొరుగు వారితో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో మనస్పర్ధలు, ఆత్మీయులు బంధువులతో వైషమ్యాలు, స్నేహితులు చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం మూలకంగా ఖర్చులు పెరగడము, ఇలాంటివి సంభవించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. మామూలు పనికి కూడాను పదే పదే వెళ్ళి రావడము, ఆలోచించడము, వృధా ఖర్చు, సమయము వేస్ట్ కావడము, ఇలాంటివి ఈ సమయం లోపల మీకు కలుగుతాయి. వీటన్నిటి మూలకంగా మనిషి లోపల అసహనము ఏర్పడుతుంది. అంటే ఓపిక నశిస్తుంది. మనము అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోయేటప్పటికీ, అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోవడం మూలకంగా, ఇలా ఎన్నో విపరీత ఫలితాల మూలకంగా అసహనము, ఓపిక నశించడం మూలకంగా మనకు భయభ్రాంతులు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా బంధువులు స్నేహితులతో కలహాలు బాగా గోచరిస్తున్నాయి. కాబట్టి వారితో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. అపనిందలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మనము చేయనటువంటి పనికి మనం అనుభవించవలసి వస్తుంది. తప్పు మనం చేయకపోయినప్పటికీ ప్రత్యేకంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో మన మూలకంగా జరగకపోయినప్పటికీ మన మీద అపనిందలు, నిందలు, విమర్శలు ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. క్లయింట్స్తో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, మనం పనులు చేస్తున్నప్పుడు చాలా ఆలోచించి స్టెప్స్ తీసుకోవడం మంచిది. అదేవిధంగా వ్యాపారస్తులు కూడాను వ్యాపారం రన్ అవుతుంది, కానీ వ్యవహారం చేస్తున్నటువంటి సమయంలో కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశము ఉంది. కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు కొంత అనుకూలతనే గోచరిస్తుంది. అయితే ఆదాయం పెంచుకోవడము, రాబడిపైన మనస్సు నిలపాలి. పిల్లల యొక్క శుభకార్యాలు చేయడంపై మనస్సు నిలపాలి. అందరి యొక్క సహాయ సహకారాలు కూడాను మీకు అందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ముఖ్యంగా వచ్చినటువంటి ఆదాయము సద్వినియోగపరుచుకోవడానికై మీరు చాలా ప్రయత్నాలు చేయాలి. అంటే ఈ సమయం లోపల వృధా ఖర్చులు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వచ్చినటువంటి డబ్బును మీరు పొదుపు కానివ్వండి, వస్తువులపైన కానీ, ప్రాపర్టీస్ పైన కానీ ఇన్వెస్ట్ చేయడం మూలకంగా మీ దగ్గర డబ్బు నిలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే లిక్విడ్ క్యాష్ అనేది మీ దగ్గర ఈ సమయంలో ఉండదు, ఖర్చులు అయిపోతుంది. కనుక మీరు ప్రాపర్టీస్ రూపకంగా కానీ, వస్తు రూపకంగా కానీ దాన్ని మార్చుకున్నట్టయితే కొంత మీ దగ్గర నిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలాంటి ఫలితాలు దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు 14 మే నుండి 18 అక్టోబర్ వరకు గోచరిస్తున్నాయి. అయితే అందరికీ కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఇలాంటి ఫలితాలే ఉంటాయే అని మనం చెప్పలేము, ఉండవు కూడాను. ఎందుకంటేనో నక్షత్ర రీత్యా కొంత మార్పు ఉంటుంది, వయస్సు రీత్యా మార్పు ఉంటుంది. కాబట్టి మనం స్థూలంగా ఆలోచించినట్టయితే నక్షత్ర రీత్యా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి పరీక్షిద్దాం. కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, హస్తా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కన్యారాశి కిందికి వస్తారు. కనుక ముందుగా ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఈ సమయంలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే 14 మే నుండి 13 జూన్ వరకు కొంత ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. అంటే నక్షత్ర రీత్యా ప్రతికూలంగా ఉంది ఈ సమయం, రాశి పరంగా కూడాను ప్రతికూలంగా ఉంది. ఇక 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు అనుకూలంగా ఉంది. 13 జూన్ నుండి 13 ఆగస్టు అంటే 2 మాసాలు, 2 నెలలు అనుకూలంగా ఉంది. రాశిపరంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ నక్షత్రపరంగా ఈ సమయం అనుకూలంగా ఉంది. కాబట్టి
కొంత రాశిపరంగా మనకు జరిగేటువంటి ప్రతికూల ఫలితాల లోపల తగ్గుదల ఉండే అవకాశము ఈ ఉత్తరా ఫల్గుని నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో ఉండేటువంటి అవకాశము ఉంది. ఇక 13 ఆగస్టు నుండి 18 అక్టోబర్ వరకు మళ్ళీ ప్రతికూలమైనటువంటి ఫలితం ఉంటుంది. అంటే ఓవరాల్గా ఉత్తరా ఫల్గుని నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మధ్య కాలం అంటే 13 జూన్ నుండి 13 ఆగస్టు ఈ యొక్క పీరియడ్ అనుకూలంగా ఉంది. రాశి ప్రకారంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ సమయం మట్టుకు మీకు అనుకూలంగా ఉంది. మిగతా సమయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక హస్త నక్షత్రంలో జన్మించినటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే 14 మే నుండి 13 జూన్ అనుకూలంగా ఉంది. 13 జూన్ నుండి 13 ఆగస్టు ప్రతికూలంగా ఉంది. 13 ఆగస్టు నుండి 18 అక్టోబర్ కూడాను అనుకూలంగా ఉంది. అయితే హస్త నక్షత్రం వారికి ఈ దశమంలో గురువు గోచార రీత్యా సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నప్పటికీ మొదటి భాగము అంటే ఈ 5 మాసాల లోపల 5 మాసాల 10 రోజులు ఉంటున్నాడు ఈ మిథున రాశిలో. ఇందులో ప్రథమ భాగము చివరి భాగము హస్త నక్షత్రం వాళ్లకు అనుకూలంగా ఉంది, మధ్యన కొంత ప్రతికూలంగా ఉంది. ఇక చిత్తా నక్షత్రం విషయం ఆలోచించినట్టయితే ప్రథమంలో ప్రతికూలంగా ఉంది, మధ్యన అనుకూలంగా ఉంది, చివరిలో ప్రతికూలంగా ఉంది. అంటే మధ్య భాగం చిత్తా నక్షత్రం వాళ్లకు 13 జూన్ నుండి 13 ఆగస్టు అనుకూలంగా ఉంది, మిగతా రోజులు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ నక్షత్రాల పరంగా కొంత మనకు ఫలితాలు అనుకూలంగా ఉండేటువంటి సమయం మీకు నేను చెప్పాను. రాశి ప్రకారంగా ప్రతికూలత ఉన్నప్పటికీ నక్షత్ర ప్రకారంగా అనుకూలంగా ఉంది కాబట్టి మీకు కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ పీరియడ్ లోపల. ఈ విధంగా కన్యా రాశి వారికి దశమ స్థానంలో గురువు సంచరిస్తున్న సమయంలో ఇలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఓవరాల్గా మీరు కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి కార్నర్స్ ఏంటంటే ముఖ్యంగా పిల్లల విషయము, వాళ్ళ యొక్క చదువు, వాళ్ళ సెటిల్మెంటు, ఉద్యోగము, వివాహాది శుభకార్యాలు, తర్వాత వృత్తిపరంగా మీ యొక్క వృత్తి, మీరు చేస్తున్నటువంటి పనులు, రాబడి, వీటిపైన గురువు యొక్క ప్రభావం బాగా ఉంటుంది. దశమ స్థానం నెగిటివ్ గనుక ఈ కార్నర్స్లో మీరు కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే నెగిటివ్ ఎఫెక్ట్ను మీరు అధిగమించేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. దీన్ని మీరు అనుభవంలో తీసుకొని విశ్లేషణను బాగా అర్థం చేసుకొని చూసినట్టయితే మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. గురువు ప్రతికూల స్థానాల్లో సంచరిస్తున్నటువంటి సమయంలో మనము పరిహారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి కర్తవ్యం. అంటే మానవ ప్రయత్నంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకొని భగవంతుడి అనుగ్రహం కొరకై మనము పరిహారాలను చేసుకోవాలి. పరిహారాలను చేసుకునేటువంటి క్రమంలో మనకు శాస్త్రము 3 రకాలుగా చెప్పింది. ఒకటి, ఆ గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవడము. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 16 సార్లు జపించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. రెండవది, మాతాపితృలను సేవించడము. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. రెండవది, ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించడం మూలకంగా, తల్లిదండ్రులు ప్రథమ గురువులు మనకు కాబట్టి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము, అనురాగము, ప్రేమ లభించినట్టయితే మీకు అన్నీ కూడాను జయాలే కలుగుతాయి మీ జీవితంలో. కాబట్టి ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కరించుకోవడము, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము, సపర్యలు చేయడము, ఇది చేయడం మూలకంగా మీకు గురు భగవానుడు ప్రీతి చెందుతాడు. ఇక మూడవది, గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం. గురువుకు సంబంధించినటువంటి దానాలు ముఖ్యంగా పసుపు పచ్చ వస్త్రము, శనిగలు, ఇవి దానం ఇవ్వాలి. వస్త్రదానము, శనిగలు దానంగా ఇవ్వడం మూలకంగా కూడాను ఆ గురు భగవానుడు ప్రీతి చెందుతాడు. దానము ఎప్పుడైనా కూడాను మనము ఎవరికైతే అవసరమో
వాళ్ళకే దానం ఇవ్వాలి. కొంత ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్లకు, అలాంటి వాళ్లకు మనం దానం ఇచ్చినట్టయితే ఆ దానానికి విలువ ఉంటుంది. కడుపు నిండినటువంటి వాడికి భోజనం పెడితే ఆ భోజనంలో ఉన్నటువంటి రుచి అనేటువంటిది వాడికి తెలియదు. ఆకలితో ఉన్నటువంటి వాడికి భోజనం పెట్టడము, ఇలాంటివి కొన్ని చేయడం మూలకంగా ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు దుష్ట స్థానాలలో సంచరిస్తున్నటువంటి ఆ ప్రతికూల ఫలితాలను తగ్గించి అనుగ్రహించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ దానాలను కూడాను మీరు ఆచరించండి. 4వది, భగవంతుడి అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళడము, దైవ ప్రార్థన చేయడము, నామ సంకీర్తన చేయడము, ఇవి కూడాను మనకు పరిహారంలో చాలా ముఖ్యమైనటువంటివి. దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, తర్వాత నరసింహస్వామిని కొలవండి, విష్ణు భగవానుని కొలవండి. దైవ కీర్తన, నామ సంకీర్తన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ రకంగా మీరు చేసినట్టయితే ఆ గురు భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కనుక తప్పకుండా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి. ఇవి చేసుకోండి, మీరు శుభ ఫలితాలను పొందుతారు. శుభం.